అందరికీ నమస్కారం. నిన్న నేను ఆ కాన్స్పిరసీ గురించి, ఆ ఎఫ్ఐఆర్ అయింది కదా, ఆ కాన్స్పిరసీ గురించి కూడా కొంత చెప్పా. ఇంకా కాస్త డీటెయిల్డ్గా ప్రజాబాహుల్యం అందరికీ, మరి గతంలో వాళ్ళు ఎంత దారుణంగా కుట్ర చేశారో అనేది ఇంకాస్త సవివరంగా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అని అనిపించింది. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూకటి వేళలోనే తుంచివేయాలి అంటే వాళ్ళు టార్గెట్ చేసిన సామాజిక వర్గానికి కూడా ఈ పచ్చి నిజాలన్నీ తెలియాల్సి ఉంది. క్లియర్గా వాళ్ళు అడ్డంగా దొరికారు. బట్ అందరికీ కూడా తెలియాలి అంటే నేను కొన్ని రూల్స్ చెప్పాలి. ఆ రూల్స్ని ఎలా వైలేట్ చేశారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తా. నిన్న ఒక కార్డియాలజిస్ట్ని ఆ కలెక్టర్ రెడీగా ఉండమని చెప్పి వివేక్ యాదవ్ ఒక ఉత్తర్వు రాయటం జరిగింది. సో దాని ప్రకారం అది ఎందుకు చేసి ఉండొచ్చు అనేది నిన్న నేను స్పష్టంగా చెప్పా. ఏ సమయంలో ఇచ్చాడు? నా అరెస్టుకు ముందు ఇచ్చాడా? ముందిస్తే అది కుట్ర. అరెస్టు తర్వాత ఇస్తే నా పేరు రాయలేదు, మరి అదొక రకమైన కుట్ర. దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. తరువాత నేను కొద్దిమంది అధికారులతో, పోలీస్ అధికారులతోనే మాట్లాడా. జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తారు బ్రదర్ మీరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈవెన్ మీ విషయంలో కూడా జరిగింది ఇదే అని వాళ్ళు చెప్పింది వింటే షాక్ తింటారు. ఎక్కడైనా పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే హాస్పిటల్కి బ్రాట్ డెడ్ అంటే మరణించిన బాడీని అక్కడికి తీసుకెళ్తే అది అండర్ సెక్షన్ 176 సిఆర్పిసి 302 ఐపీసీ కింద వాళ్ళని కేసులో బుక్ చేసి ముందు కస్టోడియల్ డెత్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళు ఇరుకులో పడిపోతారని వాళ్ళు జనరల్గా పోలీసులు చేసేది ఏంటంటే, చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసుకుని, ప్రభావతులు అంటే వాళ్ళని మేనేజ్ చేసుకుని విపరీతంగా సపర్యలు చేశారు. సడన్గా ఆయనకి తేడా వచ్చింది. సో కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పాపం ఆయన చనిపోయారని చెప్పే ప్రయత్నం. చనిపోయిన బాడీని తీసుకెళ్తారు, బతుకున్నాడని చెప్తారు, అక్కడ చెప్పేస్తారు. సో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేడనుకో, ఆ టైంకి అక్కడ డాక్టర్ లేకపోతే ఇలా బాడో పూసుకుని చెప్పేస్తాడు. ఒక డాక్టర్ని సెట్ చేసుకోవాలి. అలా ఇలా పూసుకుని శవం తీసుకొచ్చారు, ఎవడో ఇంటి దగ్గర డాక్టర్ ఎవడో చూస్తాడు, చూసి అంటారు, దొరికేస్తారు. డాక్టర్ చూసేదాకా బతుకున్నట్టు వీళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళు కస్టడీలో పోయినట్టు. సో అందుకని ముందే పలానా డాక్టర్ని నువ్వు అవైలబుల్గా ఉండు, సూపరింటెండెంట్ నువ్వు ఫోన్ కాల్స్ అవైలబుల్గా ఉండు అంటే ఒక సెటప్ని అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారు. లక్కీగా వీళ్ళు కొట్టుడికి కానీ పీకి పీసికి చంపేస్తే పోస్ట్ మార్టము ఉండిపోయి అని చెప్పలేరు. హాస్పిటల్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేస్తారు, సో చెప్పలేరు. సో అని చేత పీకి పిసకూడదు, టెన్షన్ తోటి లేచిపోవాలి. ఆ ప్రయత్నాలన్నీ చేశారు. మరి గట్టి పెనో మరేం పెనో బతికా. సో అది చేసింది అందుకని. బ్రాడ్ డెడ్ అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఓ టీంని సెట్ చేసుకున్నారు. ముందే సెట్ చేసుకుని డెడ్ని తీసుకొచ్చిన, ఏదో సినిమాలో చూస్తాం కదా, ఇలా ఇస్త్రీ పెట్టిలా ఉంటుంది కదా, ఇలా చెప్పి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. అలా షాక్ లాగా ఇచ్చి అంటూ ఉంటారు కదా, అయ్యే ఉండవు. ఊరికనే మనం స్ట్రోక్ ఎత్తే లేచినట్టు చెప్తారు బయట. సో అదేదో వేసుకున్నారు స్కెచ్. దానికి ఇది లేకపోతే అసలు ఒక కలెక్టర్ అన్నాడు
ఇలా రాయటానికి సంబంధం ఉండదు. రెగ్యులర్గా ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ఐఓ కానీ అతని అబోవ్ సుపీరియర్ ఆఫీసర్ కానీ పలానా వాళ్ళు రండి ఈయన తీసుకొచ్చామన్నా లేకపోతే పలానా వాళ్ళు తీసుకొస్తామని అంటారు తప్ప తొలికోడి కూయికి ముందే కేసు కట్టకముందే కలెక్టర్ ఊహించేసి ఇలా రాయటం అనేది జరగదు. అది ఒకటి. ఇంకోటి, ఒకసారి ఒక ఎఫ్ఐఆర్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ విశాలమైన ఎక్స్పీరియన్స్లో. ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు, పైగా 307 కేసు ఉంటే ఆ సంబంధిత అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఒరిజినల్ కేసు అది ప్యారలల్. ఇప్పుడు నేను వేసిన దాంట్లో విచారణ మొదలెడతారు రేపో మాపు. దీంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి చేసుకుంటారు వాళ్ళు సైమల్టేనియస్గా. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఎందుకంటే ఈ పీరియడ్లో వాళ్ళకి రేపొద్దున నిర్దోషి అని తేలితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అవసరం. ఈ పీరియడ్కి జీతం ఇస్తారు, ఈ ఖాళీగా ఉన్న పీరియడ్కి. లేదంటే పర్మనెంట్గా ఇప్పుడు శిక్ష 4 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష చేశారనుకో వీళ్ళు పోవాలిగా జైలుకి. సో అంచేతకి జీతం ఉండదు, ఉద్యోగం ఉండదు, అయిపోతుంది. ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకసారి ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళరాదు అని కండిషన్ ఉంటుంది. నేను 4-5 ఎంక్వైరీ చేశా, మీరు కూడా కనుక్కోవచ్చు. యూ కెన్ టాక్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్, దిస్ ఈజ్ ద రూల్. ఇంకా అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలియదు. ఈ పాటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి 4 రోజులు అయిపోలా, 12వ తారీఖు అయింది. 307 ఉంది. మరి 307 ఉన్నప్పుడు సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాలి. సో తర్వాత వీడు ఎఫ్ఐఆర్ క్వాష్ అంటాడా ఇంకోటి అంటాడా అది వేరు అసలు ఆల్టుగెదర్. ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఐఎమ్ డిమాండింగ్ సస్పెన్షన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్. ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు, ఆయన ఏదో టెండర్లో ఫైనలైజ్ చేయలే, టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దామని అనుకున్నాడు. ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇది ఇచ్చుంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు. ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దాని గురించి మాట్లాడారు, నాకు అన్యాయం జరిగిందని మాట్లాడాడంటే మళ్ళీ సస్పెండ్ చేస్తారు ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు, నో సస్పెన్షన్. సునీల్ కుమార్ మీద కారు కోతలు పూశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద. వై స్టిల్ దేర్ ఈస్ నో సస్పెన్షన్? ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నౌ? సీతారామాంజనేయుల్ని ఇతన్ని సస్పెండ్ చేయాలి. ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్. సో అది ఇంకా చేయలేదు, అది చేయాలి. మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు, మరి వీళ్ళకి ఇంకో రూలా? ఏబి వెంకటేశ్వరరావుకి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేశారు. మరి ఇంత నిజాయితీ ఉన్న కేసులో, ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరిని ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం. ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది? అసలు ఒక మనిషి ఆ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే అనుకుంటా మనం చూసాం, ఆయన లారీ కింద యాక్ట్ చేస్తాడు. సినిమా ఏంటది? వకీల్ సాబ్లో అనుకుంటా. ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా, అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది? సూపర్. అలాంటి సీన్ జరిగింది ఇక్కడ. ఇది నేను మీకు చెప్తా. ఇది
కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టే. కొంచెం జూమ్ చేసుకోవాలరా. ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ ఎవరు లేడు. కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే, సునీల్ నాయక్ అని ఒక డిఐజీ ఉంటే, ఈ సునీలు అని ఆ సునీల్ని పిలిచి, దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది, అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి 3వ తారీఖు చెప్పాడట పరిశీలించమని. సో పరిశీలించమంటే ఆయన 3వ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి. ఆయన 3వ తారీఖే కాకుండా ఒక 15 టీవీలు చూసి, దానికి ముందు 2వ 3వ చూసి 3 నుంచి 12వ తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట. చూసి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ని సునీలు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాడంట 13వ తారీఖు. సో 14వ తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను 9 గంటలకి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ ఒకటే ఆఫీసు. సో ఇద్దరు సునీళ్ళు ఉన్న ఆఫీస్కి ఉదయం 9 గంటలకే ఈ రిపోర్టు అందిందంట. అంటే దాని పోలీస్ స్టేషన్ అనే అంటారు. సిఐడి హెడ్ క్వార్టర్స్ సపోజ్ టు బి పోలీస్ స్టేషన్. కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు. మామూలుగా సిఐడి అన్నవాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు. వేరే డిపార్ట్మెంటు వాళ్ళకి ఈ కేసును నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి అని ఇస్తారు. అంతేగాని పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టారు. వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది. అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కడతాం అనేది 1 in million. ఇవి ఇలాంటి కేసుల్లో, కుట్రపూరిత కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా అలర్ అవుతుంది. కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలంటే అందరూ చేయలేరు, పనికిమాలిన వాళ్ళే చేయగలరు అని అనిపిస్తుంది చూసిన తర్వాత. ఇచ్చోండి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది 14వ నా బర్త్డే రోజు 21 9 గంటలకి. ముందు చూపెడతా, తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం. చూపెట్టాలి. ఓకే అయిందా? 9 గంటలకు వస్తే ఈయన 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది. రిపోర్ట్ 9 గంటలకు వచ్చింది. నార్మల్గా ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ ఈ అధికారులు మామూలుగా వచ్చేది 10 గంటలకు వస్తారు. ఆ రోజు 9 గంటలకే ఆయన వచ్చినట్టున్నాడు. ఏంటి ప్రాబ్లమా? 9 గంటలకే మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ 10 గంటలకల్లా అయిపోయింది. ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి, ఏంటయ్యా ఇంకైతే జూములు గీములు చేయమాక, నీకు చేత కాకపోతే. అయితే ఒక కాపీ తీసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. సపోజ్ నైట్ టైం అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈజ్ సపోజ్ టు బి 24 hours డ్యూటీ. సో ప్రతి పోలీస్ స్టేషన్లోని జరిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఒక కాపీ పంపించేస్తారు. ఫండమెంటల్గా వాళ్ళు చేయవలసింది అది. నేను 10 గంటలకు పంపేశానని అన్నాడు, కానీ మేము చేసిన ఎంక్వైరీలో అక్కడ సాయంత్రం వరకు అక్కడ సబ్మిట్ చేయాలి. అంటే బహుశా ఆ కోర్టులో కాపీ వేస్తే నాకు వేరే రూట్లో తెలిసిపోతే నేను తప్పించుకుంటానేమో అన్న భయమై ఉండొచ్చు. అక్కడైతే ఖచ్చితంగా ఇవ్వాల. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అసలు ఎఫ్ఐఆర్ అనేది ఇతని చేతికి
మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలిసింది తప్ప నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన విజయపాల్ అన్నోడికి అటు చేతిలో ఎఫ్ఐఆర్ లేదు. సరే రేపు తెలిసిపోతుంది, కంప్యూటర్లు అన్నీ చూస్తే తెలిసిపోతాయి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయిందో ఇవన్నీ. ఇంకా అక్కడ ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసుని విజయ్ పాల్ అన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయమంటం జరిగింది. విజయ్ పాల్ అనే వ్యక్తి జనరల్గా ఒకసారి ఒక పర్టికులర్ ఐఓకి ఇచ్చినప్పుడు ఐఓ ఏం చేయాలి అంటే, ఆ కంప్లైంట్ ఇచ్చింది సిఐడియే, ఒక సునీల్ ఆఫ్ సిఐడి. ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ ఇచ్చిన డిఐజీ సునీల్ని ఈ విజయపాల్ అన్నోడు ఫస్ట్ మాట్లాడాలి, ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. అది మస్ట్ మ్యాండేటరీ. ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నువ్వు అరెస్ట్కి వెళ్ళాలనుకో, ఎవడైతే కంప్లైంట్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడో వాడితోటి ఒకసారి మాట్లాడాలి. సో ఇతనితోటి మాట్లాడాలి. ఒక సాక్షి తోటి కూడా, అంటే ఇది కరెక్టా కాదా అనే దాని మీద ఒకళ్ళిద్దరు సాక్షులతోటి కూడా మాట్లాడి తీసుకుంటారు. అది ప్రొసీజర్. సో ఇక్కడ ఆ రోజు తను మాట్లాడాను అని చెప్తున్న ఒక మహానుభావుడి పేరు చెప్తే మీరందరూ గుండె పడిపోతారు. ఆ మహానుభావుడు ఎవడంటే, తరచూ ఆయన షూట్ చేసి రూమ్ అని చెప్పి వాడు మారుతూ ఉంటాడు. ఎవడో మోస్ట్ వల్గర్గా మారుతాడు, పోరగడ్డ అనిల్. అంటే నేను చెప్పింది ఈ సముదాయం చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ చూడండి. సునీల్ కుమార్కి బహుశా అతను అనుచరుడు అనుకుంటా, బహుశా ఆ బోరగడ్డ అనిల్ అన్న అతన్ని సరే కలిచాడా మాట్లాడాడో మనకు తెలియదు, కానీ మాట్లాడినట్టుగా తర్వాత రికార్డులో పెట్టుకున్నారు. ఇప్పుడు 14వ తారీఖే ఈ సపోజ్ టు హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సునీల్ నాయక్. ఇద్దరు సునీల్ లైక్ కన్ఫ్యూషన్, డిఐజీ సునీల్, ఎడిషనల్ డీజీ సునీల్. సో డిఐజీ సునీల్తో మాట్లాడాడో లేదో తర్వాత మాట్లాడానని రాశాడు. బోరగడ్డ అనిల్తో, అనిల్ని అడిగితే అనిల్ ఇదంతా అంటే అయ్యి బాబా చాలా అంటాడు. సరే అని అతను కూడా చెప్పాడంట, పెళ్లికి ఎలక సాక్ష్యం. సో ఈ 2 రిపోర్ట్లు వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈయన అంటే ఎంత అవుతుంది, కనీసం ఇప్పుడు 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టితే ఇతను ఇక్కడే రెడీగా ఉన్నాడు అనుకో, ఇక్కడే ఉన్నావా, నీకు ఇచ్చాను కేసు అని అన్న వెంటనే అనిల్ నువ్వు ఇక్కడే ఉన్నావా, సునీల్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి మాట్లాడినా కూడా మీరే చెప్పండి రీజనబుల్గా, వాళ్ళిద్దరితోటి ఇంత సీరియస్ కేసు కదా, ఎంతసేపు మాట్లాడి ఉండొచ్చు? తీసుకోవాలి సార్. అంటే చాలా తక్కువ టైంలోనే తీసేసుకున్నాడు అనుకున్నా, లీస్ట్లో లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి, వీళ్ళు ఎంత ఫ్రాడ్ నా కొడుకులు అని. ఓకే 3 hours అనేది అంటే చాలా నీచంగా చేశారని చెప్తున్నాను కాబట్టి ఒక 3 గంటలన్నా పట్టాలి అనేది మామూలుగా అయితే రోజు పడద్ది. 3 గంటలు అనేది చాలా రీజనబుల్గా చెప్పారు. అంటే ఆ 10 గంటలకి అనిల్ సునీల్ పక్కనే ఉన్నా కూడా కనీసం 3 గంటలు అంటే 1 గంట అవ్వాలి. 2:45కి క్యాండిడేట్ మా ఇంట్లో ఉన్నాడు విజయపాల్. ఎలాగొచ్చాడు? ఇది విజయవాడలోనే జరిగినట్టు రాసుకున్నారు. ఫ్లైట్ గంట వేసుకున్నా, కానీ ఇది మంగళగిరి నుంచి గన్నవరం గంట. అక్కడ ఎయిర్పోర్ట్లో ఎంత గొప్పోడైనా గంట ముందు వెళ్ళాలి కదా, ఆ టైంకి ఫ్లైట్ ఉండాలి. ఫ్లైట్ కూడా సపరేట్గా ఉంచారనుకో,
ఇండిగో స్పెషల్ వేశారనుకో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడని వేసిన ముందు వెళ్ళాలి కదా. సో అదే కుట్ర. సో ఎలా వీడు విమానంలో రాలా, మామూలుగానే వచ్చాడు కారు వేసుకుని. అంటే ఇదంతా డ్రామా, వీడికి హ్యాండ్ ఓవర్ చేయడం డ్రామా, అంతా డ్రామా. వీడు అప్పటికే బయలుదేరిపోయాడు, అంతా స్కెచ్ అయిపోయిందని చెప్పడం కోసం. వాళ్ళు చెప్పింది జరిగి ఉంటే కనీసం 1 గంటలో బయలుదేరలేడు. నాకు అంపలో ఉన్నాడు 2:45, 3 మధ్యలో. ఎలా వచ్చేస్తాడు? 1 గంట బయలుదేరి 2:30కి వచ్చేస్తాడా? రాలేడు కదా. లీస్ట్ అది. నా కారులో రాలేదు కదా, ఆడి కారులోనే వచ్చాడు. అలాంటి కారు ఆడికి ఎందుకు ఉంటుంది గవర్నమెంట్లో? సో వచ్చాడు, వచ్చి నన్ను తీసుకెళ్ళినట్టుగా రాసుకున్నారు. అన్నీ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా హైదరాబాద్ పోలీసు సహకారం. అసలు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి అనే బాలుడు అక్కడ తారక రామారావు అనే బాలుడితో మాట్లాడి అన్నీ సెట్ చేసుకున్నారు. అది మనకు తర్వాత తెలిసింది. సో కుట్రంటానికి అంటే అసలు ఇది మానవ సాధ్యమా? వీళ్ళు కాగితం మీద రాసినట్టు జరిగి ఉండటానికి అసలు అవకాశం లేదు. ఈలోపు తెలంగాణ పోలీస్కి అంటే వీళ్ళు అంటే 14-10 దాకా ఎఫ్ఐఆర్ కట్టలేదు. మామూలుగా అయితే ఇన్ఫర్మేషను, హలో బ్రదర్ వస్తున్నాడు ఇచ్చేయి అని అంటానికి లేదు కదా. రూల్ ప్రకారం అయితే మాకు ఇలాగా అరెస్ట్ చేయాలి, వి నీడ్ యువర్ కోఆపరేషన్ అని ఉత్తరం రాస్తే స్టేషన్, ఏ స్టేషన్ ఆ స్టేషన్కి రాస్తే ఆర్డర్ పై బాస్ అప్రూవల్ తీసుకోవాలి. అదేమీ లేకుండా వీడు 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టాడు, వాళ్ళని ఎంక్వైరీ చేసాడు, అన్నీ చేసేసుకుని ఇక్కడికి వచ్చేసుకునేటోడికి గచ్చిబౌలి పోలీసు రెడీగా ఉన్నాడు. నిజం మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వీడి చెప్పాడు. మామూలుగా అయితే మరి అక్కడే ట్రాన్సిట్ వారెంట్ కావాలని రామోజీరావు మేనేజర్ని తీసుకెళ్ళినప్పుడు అడిగారు తెలంగాణ పోలీసులు ఆపాలనుకుంటే. ఇక్కడ అసలు ట్రాన్సిట్ వారెంట్ లేదు, అసలు ఏమీ లేదు. తీసాడు, కారులో తోసాడు, నా కొడుకులు తీసుకుపోయారు. సో ఇది కుట్రా అంటానికి ఇంతకంటే, ప్రీ ప్లాన్డ్ అంటానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు అని చెప్పటం నా ముఖ్యమైన ఉద్దేశం. ఇలా అన్నీ కూడా అలా. తర్వాత ఇంకొక స్టేట్మెంటు నా దగ్గర తీసుకున్నారు. ఇది అంతమంది చెప్పా ఏంటంటే, నన్ను చితకొట్టేసిన తర్వాత మీడియేటర్స్ రిపోర్ట్ అని ఒకటి పెడతారు. ఇప్పుడు వీళ్ళకి గొప్ప పగిలిపోతుంది. తానింగి భరణి కుమార్ సన్ ఆఫ్ సుబ్బారావు, ఇతడు గుంటూరులో ఉంటాడు, ఇంకొకడు ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్. 2 తహసీల్దార్లు వచ్చారట. ఇది నన్ను వాళ్ళ సమక్షంలో నన్ను ఎంక్వైరీ చేశారట. ఇప్పుడు 15వ తారీఖు నేను మేడ దిగి కిందకు వచ్చి వీళ్ళిద్దరూ ఎంక్వైరీ చేసి, బాబాయ్ నేను చాలా తప్పు చేశాను అని చెప్పాను. ఈ మీడియేటర్స్ 10 గంటలకి నాతో మాట్లాడుతూ మొదలెట్టారంట. 1 గంట దాకా నాతో మాట్లాడారంట. అసలు నేనంట వాళ్ళకి ఎటువంటి ఇల్ ట్రీట్మెంట్ అట్ ద హ్యాండ్ ఆఫ్ సిఐడి పోలీసు గురించి చెప్పలేదట. అట్మోస్ట్ డీసెన్సీతో ద అక్యూజ్డ్ డిడ్ నాట్ కంప్లైన్ ఎనీ ఇల్ ట్రీట్మెంట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సిఐడి పోలీస్. అట్మోస్ట్ డీసెన్సీ వాస్ మెయింటైన్డ్ బై సిఐడి పోలీస్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ అని ఈయన కొడుకులు రాయించారు. ఇది వాళ్ళు రాసుకున్నారు. అసలు నేను పైనుంచి కిందకి వెళ్ళలేదు, నాకు నడిచే పరిస్థితే లేదు. ఒక అభూత కల్పనగా రాశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరితోటో 2 సంతకం పెట్టించుకున్నారు. వీళ్ళిద్దరికి పుత్తి పగిలిపోతుంది.
ఆఫీసర్లు. అసలు నేను వాళ్ళని చూడలేదు, వాళ్ళు నన్ను చూడలేదు. వీళ్ళు తప్పుడు సాక్ష్యం ఇచ్చారు. తోలు ఊడిపోద్ది వీళ్ళు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సాక్ష్యం. నేను దాని మీద నన్ను సంతకం పెట్టకపోతే దిలీప్ కుమార్ అన్నాడు చంపుతానంటే, ఇదిగో నేను రాసింది ఇది. ద ఎంటైర్ స్టేట్మెంట్ మేడ్ వాజ్ ఫాల్స్. మై మొబైల్, నేను వీళ్ళ సమక్షంలో నేను మొబైల్ ఇచ్చినట్టు చెప్పారు వీళ్ళు దొంగ రిపోర్ట్లో. నా ఇంట్లోనే తీసేసుకుని కోల్డ్ నా గుండెల మీద కూర్చొని ఓపెన్ చేయించారు లంజోడికి. సారీ టు యూజ్ ద వర్డ్, బట్ ఏమంటాం, అంతకనే ఏమంటాం. ద మొబైల్ 90091111 was taken over by additional SP CID yesterday evening itself at Hyderabad అని నేను రాశా. నువ్వేం ఫోకస్ చేయమాక, వాళ్ళు అన్నీ కదులుతాయి. ఇది నేను అప్పుడే రాశా. ఇదంతా ఫాల్స్ రిపోర్ట్ రాశారు అని చెప్పా. వీళ్ళని ఎంక్వైరీ చేసినా కూడా అంటే అసలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చేయించిన యాక్ట్ ఇది. మొన్న మైసూరారెడ్డి గారు నిన్న ఎప్పుడో మాట్లాడారంట. ఓకే, లేదో చేసి ముఖ్యమంత్రికి ఏందా సంబంధం అని ఏదో అన్నా అంటాను. నేను కూడా ఫోన్ చేసి అడుగుతాను మైసూరారెడ్డి గారు. ఆయన ఇంకా వైసీపీలో ఉన్నాడా? మరి ఇంకెందుకు అలా మాట్లాడు ఆయన? నేను కనుక్కుంటా. కుట్రదారుడు పాత్రదారుడు సీన్లో ఉంటాడు, కుట్రదారుడు ఎక్కడో కూర్చొని ఉంటాడు. మరి ఈయన ఎంత హోమ్ మినిస్టర్ గారు మరి ఈయన మరి కుట్రదారుడు అన్నాడు సీన్లో ఉండడని చెప్పి మరి ఆయనకి ఎంతో తెలియదో నాకు అర్థం కాల. ఆయన అక్కడ కూర్చొని నడిపిస్తున్నాడు. థ్యాంక్స్ టు సునీత కేసులో మరి ఈ గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ వచ్చేసి 2019లోనే ఎక్కడ ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి ఫోన్లు వెళ్ళినాయి ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఆ గూగుల్ టేక్అవుట్ వాడితే తాడేపల్లి కొంపకి ఎన్ని ఫోన్లు వెళ్ళినాయి ఐపీ అడ్రస్ల ప్రకారం డెఫినెట్గా దొరికేస్తుంది. బట్ వీళ్ళు కమిటెడ్గా చేయాలి, బట్ సర్టన్లీ అన్నీ దొరుకుతాయి. ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా నిజంగా ఆ రోజే కంప్లైంట్ 9 గంటలకు రిసీవ్ చేసుకుని ఆ రోజే 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజే కంప్లైంట్ ఇచ్చిన వాడిని ఇంకొక సాక్షిని కూడా ఎంక్వైరీ చేసి అదే రోజు గంటన్నర తర్వాత హైదరాబాద్ వచ్చి 25 మందిని ఇక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఆ మొబిలైజేషన్కి ఎంత టైం పడుతుంది? అప్పటికప్పుడు అంటే జనరల్గా ఇలాంటి ఎఫ్ఐఆర్ కట్టుకొని ఎక్కడైనా సడన్గా ఎవరినైనా లేపాలంటే ఎఫ్ఐఆర్ పెట్టి వీళ్ళు లిఫ్ట్ చేయడానికి ముందు రోజు రాత్రి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే వచ్చారు ఎక్కువ మంది. 6 కార్లలో రావడానికి జనం అప్పటికప్పుడు రెడీగా ఉంటారా? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? 9ంటికి వచ్చిందా? 9ంటికి కంప్లైంట్ వస్తే ఇది జనాలు ఎప్పుడు మొబిలైజ్ చేసుకున్నారు? 6 కార్లలో జనం వచ్చేయడానికి 10 మంది, అందులో వీళ్ళకి ఒక లేడీ ఆఫీసర్ ఒకటి సబితో ఇంకా సిఐడిలోనే ఉంది ఆవిడ. ఎందుకు? ఒకవేళ ఇక్కడ ఏమన్నా ప్రతిఘటిస్తే ఆడవాళ్ళు ఎవరైనా అడ్డం పడితే ఆడవాళ్ళని లేపి పక్కన వేయడానికి ఒక మహిళా పోలీస్ గారు కూడా వచ్చారు. వెల్ ప్లాన్డ్. అంటే ఆవిడ ఖాళీగా దొరికింది, వీళ్ళందరూ ఖాళీగా దొరికారు. మామూలుగా 10ంటికి వస్తారు వాళ్ళ ఆఫీస్కి. మరి వాళ్ళు ఎప్పుడు రెడీ చేశారు ఇంతమందిని? 2:30కి వీళ్ళందరూ ఎలా తగులడ్డారు అక్కడికి? జరిగిపోయింది అంతే. 5-6 గంటలే. అది మంగళగిరి, బెజవాడ అవతల. ఇది మెయిన్. సో ఇది ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఇదంతా ముఖ్యమంత్రి తరఫున ఆర్కెస్ట్రేట్ చేసిందంతా సీతారామాంజనేయులు. ఎగ్జిక్యూషన్ అంతానేమో ఈ సునీల్, పెద్ద సునీలు, చిన్న సునీలు, ఈ బ్యాచ్ విజయపాలు, ఈ బ్యాచ్ అందరూ చెత్తగా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ చంపాలని చూసి లక్కీగా
వాళ్ళు కొట్టిన కొట్టుడికే నేను చచ్చిపోతే, వాళ్ళ ఫిజికల్ ప్రయోగాలు అంటే పీకన ఒకటాలు లేకుండా చచ్చిపోతే అక్కడ డాక్టర్ని రెడీ చేసుకుని, ఆ డాక్టర్ నాకు క్లియర్గా చెప్పాడు, బాబోయ్ ఈ కాలుకి నువ్వు వైద్యం చేయించుకో, నువ్వు బ్లడ్ థిన్నర్స్ వాడు, లేకపోతే ఇది గుండుకు వచ్చి చచ్చిపోతావు, నేను నీ అభిమానిని, కాకపోతే నాకు ఇలాగే ఇమ్మన్నారని చెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి గుంటూరు మన మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్టు ఎక్కడ ఉందో చూపెడతా. అక్కడ గుంటూరు మెడికల్ రిపోర్ట్ ఒకటి ఉండాలరా, అక్కడ నాకు బీపీ చూశారు. ఇక్కడ వీళ్ళు దొంగ రాస్కల్స్ బీపీ 120 160/110 అని చెప్పాడు పాపం డాక్టర్ శ్రీకాంత్. కానీ సార్ 120/80 చూపెట్టమన్నారు సార్, లేకపోతే నాకు ఇబ్బంది అని చెప్పాడు. సరే పూర్ ఫెలో క్షమించాం. ఇది కదా నిన్న ఉండాలి కదా రిపోర్ట్లు, కొన్ని నిన్న రిపోర్ట్లు చూడు. అందులో మిలిటరీ హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు బీపీ చూశారు. అప్పుడు బీపీ కూడా అరౌండ్ 160 ఆ రేంజ్లో ఉంది. ఇది కదరా, ఎక్కడ పెట్టుంటారు, నేను ఇక్కడ ఉండాలి, ఆఫీస్కి తీసుకెళ్ళి ఉంటారు. చెత్త తీసేయండి. ఇది ప్రభాతి. అప్పుడు ఉన్నాడు ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో నేను వెళ్ళినప్పుడు నాకు బీపీ చూసినప్పుడు కూడా అరౌండ్ 160. ఆ పేపర్ మిస్ అయింది. ఎనీహో ఇది జరిగిన 1.5 డే తర్వాత నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి క్లియర్గా. రిజిస్టర్ సమక్షంలో బీపీ చూసి తీసింది. ఇట్ వాస్ అరౌండ్ 160/105/110 మధ్యన ఉంది. అప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఎంత ఉందో అంటే అది దడ కదా, మొత్తం ఒళ్ళంతా హోనం కొట్టేసి బీపీ పెరగకుండా ఎందుకు ఉంటుంది. 1.5 డే తర్వాత కూడా అంత ఉంటే 120/80 అసలు ఎవరికి ఉండదు. అయితే 115 లేకపోతే 125/130 ఉంటుంది. కానీ ఇది పిక్చర్ పర్ఫెక్ట్ అయితే 120/80. ఇంక వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వాలా, ఓవర్ పర్ఫెక్ట్గా ఉన్నాడని చెప్పడానికి 120/80. ఇది ఇచ్చిన రిపోర్ట్లో అబ్బాయి అది దెబ్బలో బాగున్నాను, చాలా బాగున్నాను అని చెప్పింది. అసలు అంత బ్రహ్మాండం. ఆ రోజు అసలు మనం కబడ్డీ రన్నింగ్ టోర్నమెంట్ కూడా రెడీగా ఉన్నామని రేంజ్లో ఇచ్చింది అది ప్రభావతి గారు. సో ఈ రకంగా చేశారు. సో నేను ఇమ్మీడియట్గా వాడిని సస్పెండ్ చేయాలి. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఇందులో వస్తున్నారు. సో ఈ రకంగా చేశారంటే వీళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని. సో ఇది తొందరగా చెకప్ చేసి మరి వీళ్ళు ఎక్కడ బయట ఊర్లకు పారిపోకుండా, యాక్చువల్గా అతను ఆల్రెడీ ముందే 1 వీక్ ముందే ఎక్కడికి పారిపోయాడంట, విజయ్ పాల్. సో అది ఆయన ఎక్కడున్నాడో ఇదిగో అక్కడ ఎక్స్రేలు తీసినప్పుడు ఇది ఫోటో. ఇది ఆ కాల్లో ఒక ఏలు ఇరిగిపోయింది, మొత్తం అంతా చూడు ఎలా అయిపోయిందో, నల్లగా కమిలిపోయి. కలర్ ఫోటోలో చాలా క్లియర్గా వచ్చింది.
క్లియర్గా ఉంటే వీళ్ళకి అద్భుతంగా ఉన్నానని చెప్పారంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు మనుషులా, రాక్షసులా? సో నా డిమాండ్ అయితే ఈ వెంటనే ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు కూడా కస్టోడియల్ టార్చర్ అయిందని ఎన్నోసార్లు ఆయనే చెప్పారు. అయినా సరే మరి ఈ పోలీస్ అధికారులను ఇప్పుడు దాకా ఎందుకని మరి సస్పెండ్ చేయలేదు అనేది తెలుసుకోవాలి. చూద్దాం మరి న్యాయం జరుగుతుందని. సో ఇక ఈ కేసు విషయంలో ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? విజయపాలు, అనిల్, సాక్షిగా వచ్చిన అనిల్, సునీలు సేమ్. అంత అక్కడేం జరగలా. ఈడిచ్చాడు అని చెప్పి రాసుకున్నారు అంతే. ఇప్పుడు అడిగితే మటుకు నేను ఇచ్చాను అంటాడు వాళ్ళ వరకు. కానీ ఈ దొంగ ఎంఆర్ఓలు అసలు నేను వాళ్ళు మొహం చూసుకోకుండా, అసలు నేను పైనుంచి కిందకి రాకుండా 3 గంటలు మాట్లాడారట. చాలా అద్భుతంగా నన్ను వీళ్ళు ట్రీట్ చేశారని చెప్పారట. అంటే అసలు ఎంత దారుణంగా స్కెచ్ చేశారంటే వీళ్ళు. తేడా పూర్కు కన్నా హీనం ఈ చండాలం. చెప్పటానికి వీలైనంత దరిద్రులు. ఆ దొంగ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు, ఆ ఎంఆర్ఓ ఉద్యోగంలో ఉండి సిగ్గుండాలి కదండి వాళ్ళకి. మరి వాళ్ళు కూడా ఏమన్నా మరి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళమో నాకు తెలియదు, వారి మతానికి సంబంధించిన వాళ్ళో నాకు తెలియదు. ఇది కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసి పర్మనెంట్గా లేపేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు కస్టడీలో లేచిపోతే డెత్ అవుతుంది కాబట్టి ఏదో ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు పూర్తిగా శ్వాస ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకి శ్వాస అవుతుందనే భయంతో, ఎంపీ కదా కస్టడీలో లేపేశారంటే అనే భయంతో న్యాచురల్ డెత్, నేను అన్యాచురల్ వే ఇద్దాం అనుకున్నారు. దేని గురించి? యాక్చువల్గా కళ్యాణ్ గారికి కూడా నా ట్రీట్మెంటే ఇవ్వన్నాడు. వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ట్రీట్మెంటే. అప్పుడు నాకు ఆయన కూడా తోడే ఉండేవారు ఇలాంటి కేసులో. కాకపోతే ఆ లెవెల్లో 9 మందిని ఎర్రగొట్టేశారు. కానీ వాళ్ళు ఎవరు కేసు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? వాళ్ళందరూ చెప్పారు నాకు. మా తోడవరం అప్పుడు ఆయన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు గారు వీళ్ళందరినీ కొడో ఒకసారి నేను మీడియాలో కూడా చెప్పా, ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్పా. ఉతికేశారు వాళ్ళని. అఫ్కోర్స్ నా ఉతుకుడు అసలు ఈ లెవెలే వేరనుకోండి. మాది బాహుబలి రేంజ్. మంది స్కెచ్ టు ఓపర్ స్కెచ్ ఇది. సో అది అంత దారుణంగా ఉంది. చూద్దాం మరి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందో, ఎప్పుడు న్యాయం జరుగుతుందో. వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వాలి. అన్నీ ఉన్నాయి, అన్నీ స్పష్టంగా ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ దొరకనేమో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడేమో అని ఆ కంగారులో వీళ్ళు తప్పు చేసేసుకుంటా బుక్ అయిపోయారు. జరిగింది అది. ఇంకోటి తెలుసా, నేను జైలుకి వెళ్తే అంటే ఒకవేళ ఈ ఓపర్ ఐడియా ఫెయిల్ అయితే జైల్లో పెట్టాలి కదా. నేను వెళ్ళేటప్పటికే నాకు చెప్పారు, ఈ రూమ్ మీకోసం రెడీ ఉంచామని. ఒకటే సింగిల్ రూమ్ ఉంది అక్కడ. ఆ రూమ్ నా కోసం ఉంచారని చెప్పి ఒకరోజు ముందే ఉంచేస్తారట అక్కడ. స్కెచ్ తెలుసు, కానీ ఈ వివరాలన్నీ కూడా ఉంటే అదే కొద్దిమందిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా. చాలా సిన్సియర్ అధికారి వారి రూల్స్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి. కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఈ ఆరోపణ చేయలే.
రాష్ట్ర ప్రభుత్వాన్ని తను వై నాట్ 175 అన్నోడు కూడా ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తున్నాడు రా బాబు అని నా మీద కేసు పెట్టాడంటే ఈ నెవే ఈ ఎండార్స్డ్ ఆడి బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి కారణం నేనని. అట్లీస్ట్ ప్రజలకి నేను అనుభవించిన టార్చర్కి ఆడి బతుకు బస్ స్టాండ్ అయిపోవడానికి కారణం నేనని ప్రజలు అర్థం చేసుకున్నా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ ఏమో. చూద్దాం. ఎనీహో ఇక మా ప్రభుత్వం విషయానికి వస్తే మరి నిన్న అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ దిక్కుమాలిన ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని, యాక్చువల్గా అది ల్యాండ్ గ్రాబింగ్ ఉద్దేశించింది, దాన్ని అన్నమాట ప్రకారం అన్ని ఎలక్షన్ సభల్లో కూడా చెప్పిన ప్రకారం అది సంతకం పెడతాం, నిన్న క్యాబినెట్లో దాన్ని అప్రూవ్ చేయటం, ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడితే వీళ్ళు ఎలాగూ రారు, ఫుల్ ఒక్క నెగిటివ్ ఓటు కూడా లేకుండా ఆ చట్టాన్ని అధికారికంగా చట్టసభల ఆమోదంతో దాన్ని తీసివేయటం జరుగుతుంది. అదొక మంచి పరిణామం. అలాగే మరి ఇసుక విధానంలో కూడా మరి చాలా పారదర్శకంగా చేయటం, మళ్ళీ ఎమ్మెల్యేలకు కూడా సరే మనకి అలాగే ఇక్కడ ఇసుక రీచే లేదులే, మనకి ఎవడన్నా ఆపాదించాలన్నా కూడా మనకి రీచ్ లేదు. సో ఇసుక రీచ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు మీరు కొట్టేకంటారు బాబు అని చెప్పి మరి ఎమ్మెల్యేలకు కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలు అయినా కూడా అంత బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇచ్చిన విధానం ఇది నిజంగా మరి గర్వకారణం. అంత ధైర్యంగా ఎమ్మెల్యేలకు కూడా ఆయన జాగ్రత్తలు చెప్పిన విధానం, అలాగే ఎదిగి కొద్దీ ఒదిగి ఉండాలి. మంత్రుల కుటుంబ సభ్యులు మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఊరికే జోక్యం చేసుకుని అడావిడి చేయకూడదు, అవసరం లేని చోట్ల ఎక్కువగా సైరన్లు కొట్టేసి ఎక్కువ పోజులు కొట్టేయకూడదు. ఇవన్నీ కూడా ఒక మంచి నీతి నియమావళి పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ కూడా ఆయన్ని హృదయపూర్వకంగా, ఎందుకంటే మామూలు పొలిటీషియన్లు తీసుకోలేరు, ఇలాంటి డెసిషన్లు ఇబ్బంది పడతారు. సో ఆయన ఎంతో కఠినంగా కొన్ని చోట్ల ఉండాలి. ప్రజల్లో మరి ప్రజానాయకులు అండ్ పార్టీ 10 కాలాల పాటు జనరంజకంగా పాలిస్తున్నారని చెప్పుకోవాలి అంటే ఇటువంటి మెజర్స్ అన్నీ కూడా చాలా అవసరం. సో అవన్నీ కూడా మరి చెప్పింది వరుసగా 1 by 1 ఎక్కువ ఆలస్యం లేకుండా, నిధుల లేమి ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అవసరమైనప్పుడల్లా మరి ఢిల్లీ వెళ్ళి మరి ఈయన ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే 1-2 సార్లు వెళ్ళి మరి ఇప్పుడు టెంపరీగా సహాయం చేయవలసిన అవసరం చాలా ఉందని చెప్పి మరి ఆయన అక్కడ పాటుపడుతున్న విధానం, ఆ వయసులో కూడా అఫ్కోర్స్ ఏజ్ అనేది ఇట్స్ ఓన్లీ ఏ నెంబర్. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ వయసులో కూడా ఇంతలా పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి చెప్పినవన్నీ చేయటం, నిన్న క్యాబినెట్లో డెసిషన్స్ కానీ వరుసగా శ్వేతపత్రాలన్నీ ఎంతో ఓపికగా మరి ఆయనే శ్వేతపత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, అంత ఓపికగా ఒక శ్వేతపత్రం రెడీ చేయాలంటేనే ఎంతో టైం పడుతుంది. మరి ఒకదాని తర్వాత ఒకటి గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలన్నింటినీ ఏ శాఖకు ఆ శాఖ శ్వేతపత్రం, మరి ఒకరోజు పొద్దున్న చూస్తే ఒక దగ్గర, మధ్యాహ్నం చూస్తే ఒక దగ్గర, సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ వచ్చి, సో మరి ఆయన అంత కష్టపడి ఆయన పనిచేస్తున్నప్పుడు మా వంతు బాధ్యతగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా కష్టపడాలి అని చెప్పి మరి ఆయన స్ఫూర్తితో మరి మేము కూడా ఆల్మోస్ట్ ఆయన అంటే 18 గంటలు పనిచేస్తారు కానీ కనీసం 12 గంటలు మేము కూడా పనిచేస్తున్నాం. సో చెప్పినవన్నీ చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. అలాగే మా ఊళ్ళో మన ఊళ్ళో చెప్పినవన్నీ
నేను చెప్పినవి ఆయన చెప్పిన ఎలాగో ఆయనే చేసుకుంటారు. మేము చెప్పినవి అన్నీ చేసుకునే దిశగా మేము వెళ్తున్నాం. మరి ఇవాళ ఆకివీడు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ కొత్త బిల్డింగ్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదట. మరి చేసిన వాటికే డబ్బులు ఇవ్వలేదు అని చివరిలో కొన్ని పనులు ఆపేస్తే నేను ఆ కాంట్రాక్టర్ గారిని బతిమాలి, బాబు 5-6 లక్షల పనులే మిగిలినవి కానీ అది అవ్వకపోతే వెళ్ళి ఆక్యుపై చేయలేం అని ఆయన రిక్వెస్ట్ చేసి పని రేపటి నుంచి ప్రారంభిస్తా అన్నారు. ఇంకా కొన్ని డ్రైనేజ్ పనులు, ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు, ఇంకా ఒక 10-15 లక్షలకు కావాల్సిన పనులు ఉన్నాయి, ఎక్స్టర్నల్ పనులు. అది కాంట్రాక్టర్ పరిధిలో లేదు, మరి ఎప్పుడు అవుతుందో తెలియదు. బట్ ఆకివీడు గ్రామస్తులే ప్రిడామినెంట్లీ అప్పటికప్పుడే ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మెజారిటీ అంతా కూడా కంప్లీట్ చేయటానికి ముందుకు వచ్చారు. ఏదన్నా అరాకొర ఏమైనా తగ్గితే మన ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కూడా కొంత ప్రొవైడ్ చేసి, అక్కడ ఒక డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. రేపు వాళ్ళ సెలవు రోజు, రేపు కలెక్టర్ గారితో ఆల్టర్నేట్ సైట్ ఏదైనా చూసి ఆ డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకుని డంపింగ్ యార్డ్ దారుణం ఎన్నో సంవత్సరాలుగా ఉందట. సో ఇప్పుడు అది ఎక్కడికైనా సరే డెలివరీ వార్డు పక్కన పసిపిల్లలు ఉన్నారు. ఆ కిటికీలోని చూస్తే 10 అడుగుల పక్కన కాంపౌండ్ వాళ్ళ మీదుగా డంపింగ్ చాలా దారుణంగా ఉంది. మరి దానికి కూడా ఒక సొల్యూషన్ చూడటం జరుగుతుంది. సో ఇలా అనుకున్నవన్నీ స్వతహాగా మంచి ప్రదేశం అవటం, మరి ఆక్వా రంగంలో కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి, సరే ఆక్వా రంగానికి చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పవర్ టారిఫ్ కానీ ఇంకా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ జీవో కూడా మా వంతుగా రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు తొందరగా ఆ జీవోలు కూడా రిలీజ్ చేయమంటం జరుగుతుంది. ఈ రైతులు ఇక్కడున్న వ్యాపార రంగంలో ఇక్కడ కాదు బయట స్థిరపడిన వాళ్ళు అందరి సహకారంతో మేము అనుకున్నవి కూడా, మా పర్సనల్ మేనిఫెస్టో కూడా, మెయిన్ మేనిఫెస్టో ఆయన, పర్సనల్ మేనిఫెస్టో మరి ఆయన జన్మభూమి స్ఫూర్తితో మేము కూడా we will continue our good work. మ్యాక్రో లెవెల్లో ఆయన, ఉండి లెవెల్లో మిత్రుల సహకారంతో, మీ మీడియా సహకారంతో మనం కంప్లీట్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.